హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. 2 తెలుగు రాష్ట్రాల్లో డిఏ అరియర్స్ అయితే జమ అవుతున్నాయన్నట్టు తాజా అప్డేట్ అయితే రావటం జరిగింది. ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఇప్పటికే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకి డిఏ అరియర్స్ అయితే జమ అవుతున్నాయండి. వికారాబాద్, ఆదిలాబాద్కు సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 9 నెలల అరియర్స్ అయితే జమ కావడం జరిగింది. అక్కడక్కడ కూడా డిఏ అరియర్స్ అయితే తెలంగాణలో జమ అవుతున్నాయి. ఇక ఏపీ విషయానికి వచ్చినట్లయితే ఇంతవరకు ఎక్కడా కూడా డిఏ అరియర్స్ అయితే జమ అయినట్టు సమాచారం ఎక్కడా కూడా లేదండి. కానీ ఏపీ ఉద్యోగులకు కూడా డిఏ అరియర్స్ అయితే జమ కాబోతున్నట్టు సమాచారం అయితే రావటం జరిగింది. తెలంగాణ ఉద్యోగుల మాదిరిగానే ఏపీ ఉద్యోగులకు కూడా డిఏ అరియర్స్ అయితే జమ అవుతాయా అన్నది బ్రేకింగ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు రేపట్లో డిఏ అరియర్స్ అక్కడక్కడ కొంతమందికి జమ అయ్యేదానికి అవకాశాలు అయితే ఉన్నట్టు సమాచారం. బిల్లులు మాత్రం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయి. ఏపీ ఖజానాకి ఈరోజు సాయంత్రం 2,000 కోట్ల రూపాయలు అయితే రానున్నాయండి. ఈ నిధులు రాగానే ఉద్యోగుల బిల్లుల్లో కదలిక వచ్చి డిఏ అరియర్స్ అయితే కొంతమేర జమ అవుతాయి అన్నది తాజా అప్డేట్గా అయితే చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ డిఏ అరియర్స్ జమ వల్ల ఉద్యోగులకి భారీగా శుభవార్త అయితే అందుతుందని చెప్పుకోవాలి. భారీ ఊరట అయితే లభిస్తుందని, ముఖ్యంగా చాలా వరకు కూడా పెండింగ్లో అయితే ఉన్నాయి. 2 లక్షల నుంచి సీనియర్ ఉద్యోగులకి 4 లక్షల పైమాటే యొక్క అరియర్స్ అయితే ఉండటంతో ఉద్యోగులు ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొంత అమౌంట్ అయితే జమ కావడంతో వారికైతే, ముఖ్యంగా తెలంగాణ ఉద్యోగులకి భారీ ఊరట అయితే లభించింది. ఏపీ ఉద్యోగులకి సంబంధించి కూడా ఈ నిధులు అయితే విడుదల అవుతాయి అన్నది తాజా అప్డేట్గా అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు రేపట్లో అయితే జమ కానున్నాయండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.